హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్క్రీన్ మీద ఇంగ్లీష్ టు తెలుగు లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ అయిన ఇమేజెస్‌ని మీరైతే చూసారు కదా! మీరు గూడా ఇంగ్లీష్‌లో ఉన్న మెసేజెస్‌ని, ఎఫ్‌బీ పోస్ట్‌ని, అలానే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ని, నార్మల్ మెసేజెస్‌ని గూడా మీకు వచ్చిన లాంగ్వేజ్ తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మీకు ఏ లాంగ్వేజ్‌లో అయితే చదవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్‌లో అయితే మీరు కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. నేను మీకిప్పుడు ఈ వీడియోలో ఈ లాంగ్వేజ్ కన్వర్టింగ్ ప్రాసెస్‌నైతే చూపించబోతున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది మరికొందరికి రీచ్ అయ్యి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోస్‌నైతే నేను తీసుకురాగలుగుతాను. మీరు ఏ మెసేజ్ ఆర్ పోస్ట్‌ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో మీకు కావాల్సిన లాంగ్వేజ్‌లో ఆ కంటెంట్‌ని అయితే ఓపెన్ చేసి ఒక స్క్రీన్ షాట్ అయితే తీయండి. నేను వాట్సాప్‌లో మెసేజ్‌ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. సో, ఈ మెసేజ్‌ని అయితే స్క్రీన్ షాట్ తీశాను. మీ మొబైల్‌లో గ్యాలరీ యాప్ కాకుండా ఫోటోస్ యాప్ అయితే ఉంటది. ఆ ఫోటోస్ యాప్ అయితే ఓపెన్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్‌ని అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, మీ ముందుకు ఇలాంటి కంటెంట్‌ని తీసుకురావడానికి నేను పెట్టే ఎఫర్ట్స్‌ని దృష్టిలో ఉంచుకుని ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేస్తేనే మీ ముందుకు మరిన్ని ఇలాంటి వీడియోస్‌నైతే నేను తీసుకురాగలుగుతాను. ఇమేజ్ మీద క్లిక్ చేశాక కింద మీకిక్కడ లెన్స్ ఆప్షన్ ఉంది కదా! ఆ లెన్స్ ఆప్షన్ మీదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకిలా 3, 4 ఆప్షన్స్ అయితే చూపిస్తది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్రాన్స్‌లేట్ అని ఉంది కదా! ఈ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ మీదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన మీకిక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని ఉంది కదా! అక్కడ మీకు తెలుగు బదులు డిఫాల్ట్ హిందీ లాంగ్వేజ్ అయితే ఉంటది. ఆ లాంగ్వేజ్ మీద క్లిక్ చేసి ఆహ్, తెలుగు లాంగ్వేజ్‌నైతే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ డౌన్‌లోడ్ అయిపోయింది కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇంగ్లీష్‌లోదైతే తెలుగులో కన్వర్ట్ అయిపోయింది. ఇలా మీరు చైనీస్, కన్నడ, మలయాళం మీరు ఏ లాంగ్వేజ్‌లో మీకు రాని లాంగ్వేజ్‌లో ఉన్న మెసేజ్ ఆర్ ఎఫ్‌బీ పోస్ట్‌ని చదవాలనుకుంటున్నారో మీరు ఈజీగా ఇలా అయితే మీకు వచ్చిన లాంగ్వేజ్‌లో కన్వర్ట్ చేసుకొని ఈజీగా అయితే చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం.